All of us must say, thank you, Lord. Thank you, Lord. వందనాలు తండ్రి, You are giving the future. మీరు భవిష్యత్తుని ఇవ్వబోతున్నారు, మా చేతిలోనికి ఇవ్వబోతున్నారు. 2024 సంవత్సరము మా చేతులు ఉండబోతుంది. We can make it. మేము దాన్ని సంతోషంగా మార్చబోతున్నాము. మాకు ఏ రీతిగా అయితే కావాలో ఆ రీతిగా. 2024 సంవత్సరము ఇది మా సంవత్సరమై ఉన్నది, మా యొక్క సంవత్సరముగా ఉండబోతున్నది. మీరు దాన్ని శక్తివంతమైన సంవత్సరముగా మార్చబోతున్నాము, విజయవంతమైన సంవత్సరముగా మీరు మార్చబోతున్నాము. వందనాలు ప్రభువా. ఈ లోకమంతా కూడా 2024 సంవత్సరంలో అది మార్చగలదు నా ద్వారా. అది నా చేతిలో ఉన్నది. నేను లోకాన్ని విరగొట్టగలను, నేను లోకాన్ని నిర్మించగలను కూడా. వందనాలు తండ్రి, వందనాలు యేసయ్యా. అందరూ చెప్పండి, వందనాలు ప్రభువా, వందనాలు ప్రభువా. ఈ యొక్క విశ్వాసముతో 2024 సంవత్సరాలకు మేము ప్రవేశించబోతున్నాము. రీఖాబారాబాసిగా అందరూ చెప్పండి, వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. 2024 సంవత్సరము అది మా యొక్క అధికారము కింద ఉన్నది, అది మా చేతిలో ఉన్నది, మా చేతులకు ఇవ్వబడినది ఆశీర్వాదాల కొరకు. ఈ 2024 సంవత్సరము అద్భుతమైన సంవత్సరముగా మా కొరకు ఉండబోతున్నది. అద్భుతమైన ఐశ్వర్యముగా, సంపదగా మా కొరకు ఉండబోతున్నది. అద్భుతమైన విస్తీర్ణ సంవత్సరముగా ఉండబోతున్నది. అద్భుతమైన ఆరోగ్యకరమైన సంవత్సరముగా ఉండబోతున్నది. అది మా చేతిలోనికి ఇవ్వబడినది. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అధికారమునకు, శక్తికై వందనాలు. మీరు మునిపే మాకు అది ఇచ్చి ఉన్నారు. 2024 సంవత్సరము మీద వందనాలు. మీరు సమస్త అధికారమును ఇచ్చి ఉన్నారు. సమస్త అపవిత్రాత్మ శక్తుల మీద, అపవిత్రాత్మ శక్తులన్నిటి మీద నుండి అది 2024 సంవత్సరాన్ని నాశనం చేయబోతుందేమో, కానీ మీరు మాకు ఆ అధికారాన్ని ఇచ్చి ఉన్నారు. వందనాలు తండ్రి. అందరి దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం మర్మించండి. వందనాలు తండ్రి. నూతన సంవత్సరానికి వందనాలు ప్రభువ. మహిమకరమైన సంవత్సరానికి వందనాలు తండ్రి. ప్రకాశమానమైన సంవత్సరానికి వందనాలు తండ్రి. ప్రకాశమానమైన సంవత్సరానికి వందనాలు తండ్రి. అది మా చేతుల్లో ఉన్నది, మా చేతుల్లో ఉన్నది. నేను దాన్ని మార్చగలను, నేను దాన్ని మార్చగలను. నా చేతులు చాలా శక్తివంతమైన సంవత్సరముగా నేను ఈ సంవత్సరాన్ని ఆశీర్వదిస్తున్నాను. 2024 సంవత్సరము దేవుని నుంచి నువ్వు నాకు వరమై ఉన్నావు. 2024 దేవుని యొక్క చేతిలో నుంచి నువ్వు వచ్చి ఉన్నాము. మా చేతిలోనికి మేము దాన్ని పొందుకుంటున్నాము. ఈ 2024ని మేము మార్చబోతున్నాము. చాలా లాభకరమైన సంవత్సరముగా మేము మార్చబోతున్నాము. వందనాలు తండ్రి. భూమిயில் ஆட்சி செய்வார். ஹல்லேலூயா, ஹல்லேலூயா. Thank him. ఆయనకి కృతజ్ఞతలు చెల్లించండి. கர்த்தரையே ஏகமாய் துதியுங்கள். அவர் நடத்தும் செயல்களெல்லாம் பார்த்தவரே துதியுங்கள். வல்லமையா ஒம்மமமாலாயை துதியுங்கள். Gabriela Rahatol. Lift your hand and say thank you Lord. వందనాలు ప్రభువా, వందనాలు ప్రభువా. ఈ వరానికై వందనాలు ప్రభువా. ఆశీర్వాదకరమైన సంవత్సరానికే వందనాలు ప్రభువా. విజయవంతమైన సంవత్సరానికే వందనాలు ప్రభువా. స్వతంత్రించుకునే సంవత్సరముకే వందనాలు ప్రభువా. నూతన ప్రదేశాలను పొందుకుంటున్నాము. సాతాను యొక్క నాశనపు సంవత్సరము, దేవుని యొక్క బిడ్డలు హెచ్చింపు సంవత్సరము ప్రభువా. ఇది వందనాలు తండ్రి.
వందనాలు ప్రభువా. for the blessed year. ఆశీర్వాదకరమైన సంవత్సరానికి వందనాలు. ఆశీర్వాదకర సంవత్సరానికి వందనాలు. ఈ భవిష్యత్తు మీరు మా చేతిలోనికి ఇచ్చి ఉన్నారు. ఈ వర్తమానము మీరు మా చేతిలోనికి ఇచ్చి ఉన్నారు. ఈ లోకాన్ని మీరు మా చేతిలోనికి ఇచ్చి ఉన్నారు. దైవజనులందరినీ కూడా వారందరినీ కూడా మీరు మా చేతిలోకి ఇచ్చి ఉన్నారు. సంఘము మా చేతిలో ఉన్నది. ఈ నూతన సంవత్సరాన్ని మేము ఆశీర్వదించాలనుకుంటున్నాము. అందరూ చెప్పండి, తండ్రి, In the name of the Father God, తండ్రి అయిన దేవుని నామమున, Lord Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తు నామములో, in the name of the Holy Spirit, మరి పరిశుద్ధాత్మని యొక్క నామములో, present, దేవుని యొక్క సన్నిధితో, God's gift, దేవుని యొక్క వరాలతో, God's authority, దేవుని యొక్క అధికారముతో, దేవుని యొక్క నామముతో మేము ప్రవేశిస్తున్నాము. మేము ప్రవేశించి ఉన్నాము సంవత్సరములోనికి. 2024 నూతన సంవత్సరంలోనికి ప్రవేశించి ఉన్నాము. నూతన సంవత్సరంలోనికి 2024 ఎన్నో ఆశలతో, విశ్వాసముతో, ఆశలతో, సంతోషముతో వందనాలు తండ్రి. నీవు మరియు నేను దేశాలను ఆశీర్వదించగలము. నీవు మరియు నేను రోగులను స్వస్థపరచగలము. నీవు నేను దేవునికి రాజ్యాన్ని తీసుకొని రాగలము ఈ నూతన సంవత్సరములో. వందనాలు ప్రభువా. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత. మా జీవితం 24 సంవత్సరాలు కలిగి ఉండడం ఎంత గొప్ప బాధ్యతను కలిగి ఉన్నాము. ఈ సంవత్సరము ఇవ్వబడినది మా చేతిలోనికి. మేము దాన్ని మార్చగలము. bring the light of the gospel, సువార్తకు వెలుగును మేము తీసుకొని రాగలము. the enemy, మేము శత్రువులను తరమగలము. మేము దాన్ని స్వతంత్రించుకుంటాము. వందనాలు తండ్రి, వందనాలు ప్రభువా. అందరూ చేతుల పైకి ఎత్తి స్తుతులు చెల్లించండి. నూతన సంవత్సరాలకు మనం ప్రవేశిస్తున్నాము. మన నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాము. நீரே, நீர் நல்லவர், உந்தன் கிருபை என்றும் உள்ளது, தேவ கிருபை என்றும் உள்ளது, அவர் கிருபை என்றும் உள்ளது, அவரை போற்றி. అందరు నోర్లు తెరిచి దేవునికి చెప్పండి. మీరు నూతన సంవత్సరం ప్రవేశిస్తున్నారు. దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. వందనాలు ప్రభువా, వందనాలు ప్రభువా. என்றார் பரிப்போ அவர் வல்லவர், அவர் கிருபை என்றும் உள்ளது. అందరు నోర్లు తెరిచి అన్య భాషలో ప్రార్థించండి. అందరు అన్య భాషలో ప్రార్థించండి. అందరూ కూడా మీ నోర్లను తెరిచి అన్య భాషలో ప్రార్థించండి. అన్య భాషలో ప్రార్థించండి. అన్య భాషలో ప్రార్థించండి. పరిశుద్ధాత్ముడి చేత నింపబడండి. పరిశుద్ధాత్ముడి చేత నింపబడండి. నీవు పరిశుద్ధాత్ముడు, నీవు పరిశుద్ధాత్ముడు. నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోచున్నారు. నీవు యేసు, నీవు యేసు. నూతన సంవత్సరం ప్రవేశించబోతున్నారు. నీవు తండ్రి అయిన దేవుడు నూతన సంవత్సరాలకు అడుగు పెట్టబోచున్నారు. నీవు దూతలు నూతన సంవత్సరాలకు అడుగు పెట్టబోచున్నారు. పరిశుద్ధాత్మ చేత నింపబడండి. పరిశుద్ధాత్మ చేత నింపబడండి. అన్య భాషలో ప్రార్థించండి. రేఖో బారా సేలే కియాంతరబా రేకులోరబా. నూతన అభిషేకము ఈ నూతన సంవత్సరములో, నూతన కృప ఈ నూతన సంవత్సరములో అది విడుదల చేయబడింది గాక. 2024 కృపా సంవత్సరము, 2024 అభిషేక సంవత్సరము, 2024 అధికారపు సంవత్సరము. అది విడుదల చేయబడినది, అది విడుదల చేయబడినది. మీరు సమస్త అధికారం కలిగి ఉన్నారు. మీరు సమస్త అభిషేకాన్ని కలిగి ఉన్నారు. మీరు సమస్త కృపను కలిగి ఉన్నారు. 2024 కొరకు పరిశుద్ధాత్ముడి చేత నింపబడండి. ప్రతి ఒక్కరి కొరకు కూడా మీరు పరిశుద్ధాత్ముడు. సాతానుకు మీరు ఎంత మాత్రం సరితూగేవారు. సాతాను మీకు ఎంత మాత్రం సరితూగదు. నీవు పరిశుద్ధాత్ముడు. మీరు
అపజయము లేని బృందముగా ఉంటారు. అపజయము లేని బృందముగా ఉంటారు. నీవు పరిశుద్ధాత్ముడు అపజయము లేని బృందముగా ఉంటారు. నీవు పరిశుద్ధాత్ముడు. మీరు అపజయాన్ని చూడలేరు. మిమ్మల్ని ఓడిపోవడానికి కూడా సాతానికి ఎంత మాత్రం శక్తి ఉండదు. మిమ్మల్ని ఓడిపోవడానికి కూడా సాతానికి ఎంత మాత్రం శక్తి ఉండలేదు. ఎందుకంటే నీవు పరిశుద్ధాత్ముడు ఎంతో బలము కలిగి ఉంటారు. మీ ముందే మీకు సవాలు విసరడానికి కూడా అధికారము ఎవరు కూడా కలిగి ఉండలేరు. వందనాలు, కృతజ్ఞతలు. రీబ్లా కొరియా కరబ లీకో రబ సెకెటెరెబ రీకరబ లబరబ షెకెలరిబ రికరబ ఓ రబ బాబా బలకరబరబరబరబ. అద్భుతం, 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 అద్భుతము. పరిశుద్ధాత్ముడా, మాతో వచ్చినందుకు కృతజ్ఞతలు. మాతో వచ్చినందుకు క్రీస్తు నాయందు మహిమ నిరీక్షణగా ఉన్నారు. నీలో ఉన్న క్రీస్తు 2024 సంవత్సరములో మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. మహిమ నిరీక్షణగా ఈ సంవత్సరం నీతో ఉన్నాడు. క్రీస్తు నీయందు గొప్ప నిరీక్షణ అయి ఉన్నాడు. ఈ మహిమకరమైన సంవత్సరములో అద్భుతమైన సంవత్సరము, అధికారము కలిగిన సంవత్సరము, విజయవంతమైన సంవత్సరము. ఆయనను ఆశీర్వదించండి. అన్య భాషలతో ప్రార్థిస్తూ నూతన సంవత్సరంలోకి ప్రవేశించండి. మీరు నోర్లు తెరిచి స్తుతించండి. నూతన సంవత్సరంలో మీరు పరిశుద్ధాత్ముడు ప్రవేశిస్తున్నారు. గొప్ప శక్తివంతమైన బృందము ఉండబోతున్నారు. ఏ శత్రువు శక్తి కూడా మిమ్మల్ని జయించలేదు. 2024లో ఏ శత్రువు కూడా మిమ్మల్ని నిలబడలేదు. నీవు పరిశుద్ధాత్ముడు. క్రీస్తు నీయందు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. రికరబ షెకెటెరిబ రికదరబరబ. అరణ్యము కూడా ఒక పొలముగా మారబోతుంది. హల్లెలూయా. ప్రభువా, నీ ఎండిపోయిన జీవితము ఊట కలిగిన జీవితముగా ఉండబోచున్నది. దేవుడు నీకు ఆ సంవత్సరాన్ని ఇచ్చి ఉన్నాడు. ప్రభు సెలవిస్తున్నాడు, నీ యొక్క అరణ్యమును కూడా ఫలభరితమైన పొలముగా నువ్వు మార్చగలవు. నీకు నేను అధికారమును ఇచ్చి ఉన్నాను. దాన్ని చూడు. రీక్లో బారి అందలరబా సెకందరబా రీకో బారా సెకెటెరె బారి అందరబా. నీ యొక్క అభిషేకము 1000 రెట్లు విస్తరించగలదు. అద్భుతమైన జీవితము నీ యొక్క జీవన శైలిగా ఉండగలదు. అసాధారణమైన జీవితము, నువ్వు దాన్ని గ్రహించే జీవితము, అది నీకు స్వాతంత్రమై ఉన్నది. నీవు ఆ జీవితంలో నువ్వు నడవగలవు. ఆ జీవితంలో నడువు. వందనాలు యేసయ్య. ఈ లోకములు ఇది ఆశీర్వాదకరమైన సంవత్సరముగా ఉండబోచున్నది. కూరబరి కరబ షెకెటెరి బరి అందరబ రీకోరబల రబ 2023 సంవత్సరములు ఏదైతే జరిగిందో అవన్నీ గతించిపోయి 2024 సంవత్సరములో ఆయన మనకి ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయన మనకి ప్రతి ఒక్క అడ్డంకులను ఎదిరించడానికి ఆయన మనకు ముందుగా వెళ్ళిపోతున్నాడు. దేశంలో, కుటుంబాలలో, వారి వ్యక్తిగతమైన జీవితం ప్రతి చోట మనకు ముందుగా ఆయన వెళ్ళబోచున్నాడు. రికరబరబ శిఖరబల ఎందరబ
దేవుని యొక్క మహిమ మనతో ఉండే మహిమకరమైన సంవత్సరముగా ఉండకపోతే దేవుని యొక్క మహిమ మునిపెనడు లేని రీతిగా మన జీవితంలో వ్యక్తము కాబోచున్నది. ఈ సంవత్సరంలో ఇది అద్భుతమైన సంవత్సరముగా దేవుడు మన ముందు ఉంచబోతున్నాడు. మహిమకరమైన సంవత్సరముగా ఈ సంవత్సరం ఉండబోచున్నది. మీకు జీవితంలో మీరు ఏదైతే కోల్పోయారో, మీకు జీవితంలో మీరు ఏదైతే కోల్పోయారో దేవుడు సెలవిస్తున్నాడు, 7 ఎంతలుగా మీరు దాన్ని పొందుకోగలరు. నీవు నాతో కలిసినట్లయితే, నీవు నేను కలిసి పని చేసినట్లయితే నువ్వు ఏదైతే కోల్పోయావో దాన్ని 7 అంతలుగా నువ్వు పొందుకోగలవు. ఆమేన్. అందరూ చెప్పండి, అవును ప్రభువా, నీవు నేను అద్భుతమైన బృందముగా ఉన్నాము. అద్భుతమైన బృందముగా ఉన్నాము ప్రభు. నేను వందనాలు చెల్లిస్తున్నాను పరిశుద్ధాత్ముడా. తండ్రి, ఈ సంవత్సరము కొరకు నీ యొక్క మహిమ, నీ యొక్క అభిషేకము, నీ యొక్క కుమ్ముదల, నీ యొక్క కుమ్మరిదనము, నీ యొక్క గొప్ప శక్తి తండ్రి మా యొక్క ప్రతి ఒక్కరి జీవితంలో కూడా యేసుకు విజయాన్ని మేము ప్రకటిస్తున్నాము. యేసుకు విజయాన్ని ప్రకటిస్తున్నాము. యేసుకు విజయాన్ని మేము తిరిగి పొందుకుంటున్నాము. యేసుకు విజయాన్ని మేము మోస్తున్నాము. యేసుకు విజయాన్ని మేము తీసుకొని వస్తున్నాము. యేసుకు విజయాన్ని మేము పలుకుచున్నాము. యేసుకు విజయాన్ని తిరిగి మేము తీసుకొని వస్తున్నాము. ఈ సంవత్సరంలో మీ చేయనదంతయు కూడా యేసుకు విజయాన్ని తిరిగి తీసుకొని వస్తుంది. ఈ సంవత్సరం చేయనదంతయు కూడా యేసుకు విజయాన్ని కనబరుస్తుంది. సాతానికి 100% ఓటమి ఉన్నది. యేసు కొరకు 100% విజయం ఉన్నది. ఈ సంవత్సరము దేవుని యొక్క మహిమ సంవత్సరముగా ఉన్నది. ఎందుకంటే మేము దాన్ని ప్రకటిస్తున్నాము కాబట్టి, మేము దాన్ని తీసుకొని వస్తున్నాము కాబట్టి, మేము దాన్ని చేస్తున్నాము కాబట్టి, పరిశుద్ధాత్ముడా నీ పూర్తి అధీనములకు తీసుకోండి. ఈ సంవత్సరం పరలోకపు ఐశ్వర్య సంవత్సరము, పరలోకపు ఆరోగ్య సంవత్సరము, పరలోకపు మహిమ సంవత్సరము, ప్రతి మేలు కూడా సత్క్రియ కూడా పరలోకం నుంచి వచ్చే సంవత్సరం. భూమి నుంచి కూడా ఏది కూడా ఆశించే సంవత్సరం కాదు. భూమి నుంచి ఏది కూడా ఆశించే సంవత్సరం కాదు. పరలోకం నుండి సమస్తం ఆశీర్వదించేది. ఇదే మహిమ సంవత్సరము. ఇది దేవుని యొక్క సంవత్సరము. ఇది విజయ సంవత్సరము. సర్వశక్తిమంతుడు యేసు నామములో ఆమేన్. Everything is in your hand. గమనించండి, అన్ని కూడా మీ చేతిలో ఉన్నది. Now you have to decree. కాబట్టి మీరు దాన్ని ప్రకటించాలి. దాన్ని ప్రకటించాలి. Decree means ప్రకటించడం అంటే మీరు చెప్తున్నారు జరగబోయే విషయాలను మీరు ఆజ్ఞాపిస్తున్నారు జరగాలి అని. దేశంలో ఏం జరగాలో మీరు ఆశిస్తున్నారు. ఆయన ప్రకటిస్తున్నాడు. ఆయన దాన్ని ప్రకటించి ఉన్నాడు. అందరూ చెప్పండి, నేను ప్రకటిస్తున్నాను. 2024 విజయవంతమైన సంవత్సరము. క్రీస్తు శరీరమునకు నేను ప్రకటిస్తున్నాను. చాలా అల్పుడైన విశ్వాసి కూడా 1000 రెట్లు అభివృద్ధి చెందుతాడు. 2024 సంవత్సరంలో చెప్పండి, విశ్వాసముతో చెప్పండి, నేను దాన్ని ప్రకటిస్తున్నాను. ఆరోగ్యకరమైన సంవత్సరము. ప్రతి రోగము కలిగిన ఆత్మను, అపవిత్రాత్మతో కలిగిన రోగమును నీ యొక్క శక్తిని విరగొడుతున్నాము మా యొక్క శరీరముల మీద నుండి. అది మా చేతిలోనికి ఇవ్వబడినది. మా శరీరములు ప్రభువు కొరకు, మరి ప్రభువు మా శరీరముల కొరకు, మా శరీరములు ప్రభువు కొరకు, మరి ప్రభువు మా ప్రభు శరీరమై ఉన్నాడు. ప్రభు మా శరీరము కొరకు ఉన్నట్లయితే ఎవరు మమ్మల్ని హతమార్చగలరు? నేను ప్రకటిస్తున్నాను స్వస్థతను, నేను ప్రకటిస్తున్నాను ఆరోగ్యమును.
నేను ప్రకటిస్తున్నాను. power of healing, స్వస్థత యొక్క శక్తిని, power of miracles, అద్భుత యొక్క శక్తిని, power of revelation, ప్రత్యక్షతల యొక్క శక్తిని, release అది విడుదల చేయబడినది. the church of God. క్రీస్తు యొక్క శరీరము ద్వారా నేను ప్రకటిస్తున్నాను. ఆ సంపదను, Riches ఐశ్వర్యమును come to the people of God, దేవుని యొక్క జనుల యొద్దకు వచ్చునుగాక, to the kingdom of God. దేవుని యొక్క రాజ్యం యొద్దకు వచ్చునుగాక. Jesus' name. యేసు నామములో Now you decree your miracle. ఇప్పుడు మీ యొక్క అద్భుతాలు మీకు ఏదైతే అవసరమో మీరు దాన్ని ప్రకటించండి. దాన్ని ప్రకటించండి. ప్రతిదీ ఏ అద్భుతాలు మీరు ఆశిస్తున్నారు దాన్ని నూరు తెరిచి మీరు చెప్పండి, మీరు ఆజ్ఞాపించండి. Power, how much you openly decree. మీరు నోరు తెరిచి ఎంతగా మీరు ప్రకటిస్తారో ధైర్యముగా చూస్తాను. ఈ నూతన సంవత్సరంలో మీకు ఏదైతే అవసరమో మీరు దేవునికి చెప్పండి, ప్రకటించండి, దాన్ని ఘోషించండి. వాగ్దానములు అన్నిటిని కూడా ప్రకటించండి. ఆత్మీయమైన నేత్రములతో దాన్ని చూసి ప్రకటించండి, దాన్ని ఘోషించండి. What do you want to happen in your family? మీ యొక్క కుటుంబంలో ఏం జరగాలని మీరు ఆశిస్తున్నారో, What to happen in your ministry? మీ యొక్క పరిచర్యలో ఏం జరగాలని మీరు ఆశిస్తున్నారు, Decree మీరు దాన్ని ప్రకటించండి. the name of Jesus. యేసు నామములో, Sing the authority of Jesus. యేసు యొక్క నామాన్ని ఉపయోగిస్తూ He is your inheritance. మీ యొక్క స్వాస్థ్యమై ఉన్నది. Soldier, in the name చెప్పండి, of Jesus, యేసు నామములో I decree నేను ప్రకటిస్తున్నాను, demand నేను ఆశిస్తున్నాను. this miracle. Tell your miracle. మీ యొక్క అద్భుతాలని చెప్పండి. మీ యొక్క బిడ్డలు రక్షించబడాలని చెప్పండి. మీరు ఏదైతే అద్భుతాలు ఆశిస్తున్నారో, కుటుంబంలో ఏదైతే అద్భుతాలు జరగాలంటున్నారో, మీ కుటుంబం అంతా కూడా రక్షించబడాలని ఆశిస్తున్నారు. ఎటువంటి అద్భుతాలు మీరు కావాలనుకుంటారో దాన్ని మాట్లాడి దాన్ని ప్రకటించండి, దాన్ని ఘోషించండి. మీ యొక్క పరిచర్యలు ఎటువంటి అద్భుతాలు మీరు ఆశిస్తున్నారో మాట్లాడండి. ప్రభువా, ఈ సంవత్సరము నేను విస్తీర్ణపరచుకుంటాను, నేను దాన్ని అభివృద్ధి పరచుకుంటాను, ఈ భూమిని నేను నింపాలి అనుకుంటున్నాను, నూతన ప్రదేశాలకి, నూతన ప్రాంతాలకి నేను ప్రవేశిస్తాను. ఓ నూతన ప్రాంతాలకి నేను వెళ్ళి దాన్ని పొందుకుంటాను. మీరు నోటిని తెరిచి చెప్పండి, మీకు ఏదైతే అవసరమో దాన్ని చెప్పండి. ఇదే సమయము, దాన్ని ప్రకటించే సమయము. మంచిగా మీ నోర్లను తెరిచి ప్రకటించండి. ప్రభువా, ఈ లోకంలో నాకు ఇది అవసరం, ఇది నా జీవితం నాకు అవసరము, అడుగుచున్నాను, నాకు ఇది కావాలని ఆశిస్తున్నాను, అడుగుతున్నాను చెప్పండి. యేసుక్రీస్తు నామములో ఈ అద్భుతాన్ని నేను ఆశిస్తున్నానని చెప్పండి. ఇది జరగాలని నేను ఆజ్ఞాపిస్తున్నాను చెప్పండి. నా దేశంలో There be open door. తెరబడిన ద్వారము ఉండునుగాక. మేము విజయాన్ని ప్రకటిస్తున్నాము. The kingdom of God. దేవుని యొక్క రాజ్యము కొరకు Whatever the devil has done, సాతాను ఇప్పటి వరకు ఏదైతే చేసిందో నాశనము చేసింది. every work of the devil, సాతాను యొక్క ప్రతి పని కూడా మేము దాని కిందకి లాగివేస్తున్నాము. destroyed by the blood of Jesus. యేసు యొక్క రక్తము ద్వారా దాన్ని నాశనము చేస్తున్నాము. విరిగిపోయింది. Put into the mud of the roads. భూమి మీద, నేల మీద దాన్ని అంతా తొక్కి పడేసిన మాది ముక్కలుగా అయిపోయింది. Broken into pieces. ముక్కలుగా అది విరిగిపోయింది. Every yoke the devil has put, ప్రతి కాడి సాతాను ఏదైతే పెట్టిందో, destroyed by the anointing. ఏదైతే అభిషేకము ద్వారా అంత నాశనమవును గాక. Powder by the anointing. అభిషేకం ద్వారా దాన్ని తుత్తు నీళ్ళుగా మార్చిపోవును గాక. Power of the devil. సాతానిక ప్రతి శక్తి కూడా We decree it is put to shame. మేము ప్రకటిస్తున్నాం, అది అవమానపరచబడును గాక. Put to shame. అవమానపరచబడును గాక. In the mighty name of Jesus. సర్వశక్తిమంతుడు యేసు నామములో Shame. అది అవమానపరచబడును గాక. Devil's work. ప్రతి సాతాను యొక్క పని Against one another. ఏదైతే వారికి వారు ఒకరిగా గొడవపడాలి. Servant of the devil. ప్రతి సాతాను యొక్క సేవకుడు Starts attacking the other servants of the devil. సాతాను యొక్క వేరే సేవకుని మీద దాడి చేయును గాక. We decree Ma'am. such a division in the kingdom of the devil. మేము ప్రకటిస్తున్నాం, సాతాను యొక్క రాజ్యములో అలాంటి విభజనలు మేము ప్రకటిస్తున్నాము. Misunderstanding. మనస్పర్ధాలను మేము ప్రకటిస్తున్నాము. సాతాను రాజ్యములో Their one purpose. వారికి ఏదైతే ఒక ఉద్దేశం ఉన్నదో దాన్ని నాశనం చేస్తున్నాము. Destroy their unity. వాళ్ళ ఐకమత్యాన్ని నాశనం చేస్తున్నాము. Destroy their plan.
వారి యొక్క ఆలోచనలు కూడా మేము నాశనం చేస్తున్నాము. they have planned వాళ్ళు ఏదైతే ఆలోచన చేసి ఉన్నారో be defeated, అంతా కూడా ఓడిపోవును గాక, destroyed. అన్ని కూడా నాశనమవును గాక. Deception of the devil, సాతాన్ యొక్క ప్రతి మోసము కూడా light of the gospel shines into it. దేవుని యొక్క వెలుగు అక్కడ ప్రకాశించును గాక. Destroyed. అది నాశనం చేయను గాక. సాతాన్ యొక్క చీకటి నాశనం చేయను గాక. అది నాశనం చేసింది. అందరు చెప్పండి ఆమేన్. అదంతా కూడా బయటకి తీసుకొని వచ్చును గాక. అదంతా కూడా బయటికి తీసుకొని వచ్చును గాక. అదంతా కూడా బయటికి తీసుకొని వచ్చును గాక. Sounding lie of the devil, సాతాన్ యొక్క మంచి అబద్ధాలు అన్నీ కూడా exposed. అవన్నీ కూడా బయటికి వచ్చును గాక. అవన్నీ కూడా బయటికి వచ్చును గాక. అవన్నీ కూడా నాశనం అయిపోను గాక. అవన్నీ కూడా బయటికి వచ్చును గాక. ఆ నాశనం అయిపోను గాక. యేసు నామములో This is a year of healthy expansion of the kingdom of God. ఈ సంవత్సరం దేవుని యొక్క సంవత్సరం భయంకరముగా విస్తరించే సంవత్సరము. This of the servants of God. దేవుని యొక్క సేవలకు ధైర్యము కలిగిన సంవత్సరము. Every intimidation, ప్రతి భయము, that demon of intimidation, ఆ భయాన్ని తీసుకొచ్చే సాతాను యొక్క ఆత్మ మేము యేసు యొక్క రక్తము దాన్ని విరగొడుతున్నాము. దాన్ని బంధిస్తున్నాము. దాన్ని బంధిస్తున్నాము. దాన్ని బంధిస్తున్నాము. దాన్ని విరగొడుతున్నాము. the pit of hell. పూర్తిగా అది గుంతలో పడిపోను గాక. Intimidation for the body of Christ. క్రీస్తు శరీరంకి ఎంత మాత్రం భయము కలగకుండా ఉండును గాక. More intimidation for the child of God. దేవుని యొక్క బిడ్డకి ఇంకెంత మాత్రం భయము ఉండకుండా ఉండును గాక. The attempt to intimidate, భయాన్ని తీసుకొచ్చే ప్రతి ఏదైతే తీసుకొస్తుందో higher anointing, అది ఎక్కువ అభిషేకములోనికి నడిపిస్తుంది. and a greater desire and a greater zeal to preach the gospel. గొప్ప వాంఛ, గొప్ప ఆశ, సువార్తను ప్రకటించే కోరిక రావాలి. To bring the kingdom of God. దేవుని యొక్క రాజ్యమును తీసుకొచ్చే ఒక ముద్ర ఉండాలి దేశములన్నిటి మీద కూడా. దేశములన్నిటి మీద కూడా. దేశములన్నిటి మీద కూడా. In the name of Jesus. సర్వశక్తిమంతుడైన యేసు నామములో Year of kingdom expansion. దేవుని యొక్క రాజ్యము విస్తీర్ణ సంవత్సరము. Year of many, many, many people waking up. అనేక 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 సంవత్సరాలు వేచి ఉండే సంవత్సరము. సాతాన్ యొక్క ప్రణాళికలు నాశనమయ్యే సంవత్సరము. Unity of the body of Christ. క్రీస్తు శరీరంలో ఐక్యము కలిగే సంవత్సరము. Creation of the body of Christ. క్రీస్తు శరీరంలో రాజ్యపడే సంవత్సరము. Year ఈ సంవత్సరము ఈ సంవత్సరము many that destroy the kingdom of God will be taken out. The ఇస్తారు. hand of God will go out. ఎందుకంటే దేవుని యొక్క చేతి భారమైన దేవుని యొక్క చేతి ఎవరైతే దేవుని యొక్క రాజ్యానికి విరోధముగా వారికి విరోధముగా వెళ్తుంది. Destroy the kingdom of ఎవరైతే దేవుని యొక్క రాజ్యాన్ని నాశనం చేయాలనుకుందో వారికి విరోధంగా దేవుని యొక్క చేతి వెళ్తుంది. దేవుని యొక్క రాజ్యానికి ఎవరైతే వెలుపల ఉన్నారో క్రీస్తు శరీరములో ఉన్నా కానీ ఎవరైతే ఉన్నారో the body of Christ. క్రీస్తు శరీరములో కూడా Cause division. ఎవరైతే దర్శనాన్ని పాడు చేయాలనుకున్నారో, Like Pharisees. ఎవరైతే పరిచయుల వలె ఉన్నారో, Closing the door for others. ఇతరుల కొరకు ద్వారాలు ఎవరైతే మూసివేస్తున్నారో Not going in but closing the door for others. వారికి వారు వెళ్లకుండా ఇతరుల కొరకు కూడా ద్వారాలు మూసివేస్తున్నారు. వారికి కూడా దేవుని యొక్క భారమైన హస్తము వారి మీద వస్తుంది. మొదటగా దేవుడు మాట్లాడతాడు. Repent. వాళ్ళు పశ్చాత్తాప పడినట్లయితే The hand of God will. దేవుని యొక్క భారమైన చేతి వారి మీదకి రాబోతుంది. ఇదే సంవత్సరము God accelerates His work. దేవుని యొక్క క్రియను అధికముగా చేయబోతున్నాడు. God accelerates it. దేవుని యొక్క రాజ్యమును వేగముగా తీసుకొని వెళ్తున్నాడు. What you want to do for the kingdom of God, మీరు దేవుని యొక్క రాజ్యం కొరకు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో do it now. అది ఇప్పుడే చేయండి. What you want to do for the kingdom, మీరు దేవుని యొక్క రాజ్యం కొరకు ఏం చేయాలనుకుంటున్నారో అది ఇప్పుడే చేయండి. do it fast. శీఘ్రముగా చేయండి. Fast. వేగముగా చేయండి. దాన్ని వేగముగా చేయండి. దాన్ని జీవింపజేయండి. Strive. దాన్ని పోరాడండి. Strive. దాన్ని దాన్ని పొందుకో దాన్ని తీసుకొని వెళ్ళండి. Strive. జీవించండి. Strive. పోరాడండి. Strive. దాన్ని వెతకండి. In the name of Jesus. యేసు క్రీస్తు నామములో విజయ సంవత్సరము. Victory. విజయ సంవత్సరము. Year of defeat of the devil. సాతాన్ యొక్క ఓడిపోయే సంవత్సరము. Reinforce the మీరు యేసు యొక్క విజయానికి మీరు నిజముగా చూస్తారు. You create the defeat of the devil. సాతాన్ యొక్క ఓటమిని మీరే సృష్టించండి. Every area of life. జీవితం ప్రతి ప్రదేశంలో కూడా, Every area of society. సంఘములో ప్రతి ప్రదేశంలో కూడా, Nations of the world. ఈ లోకముల దేశములన్నీ కూడా Work with angels. మీరు దూతలతో పని చేయండి. You decree. మీరు ప్రకటించండి. The angels take it. దూతలు వాటిని తీసుకుంటారు. Angels do it. దూతలు వాటిని చేస్తారు. All the nations of the world. ఈ లోకముల దేశములన్నిటి మీద కూడా You
are a governor మీరు గవర్నర్ అయి ఉన్నారు of nations of the world. ఈ లోకంలోని దేశముల మీద Kingdom people రాజరికపు జనులై ఉన్నారు. చెరసాలలో ఉన్నా కూడా rule the nations. దేశాలను ఏలుతారు. ఆమేన్. Here, ఈ సంవత్సరము 18 manifestations of angels. శక్తివంతమైన దూతలకు కనబరిచే సంవత్సరము. వెలుగు ప్రకాశిస్తుంది. Angels will manifest దూతలు కూడా వ్యక్తపరచబడతారు. plan of God. దూతలు దేవుని యొక్క ప్రణాళికను చూపిస్తారు. ఈ సంవత్సరము Heavy angel manifestations. భయంకరమైన దేవుని యొక్క దూతలు ప్రత్యక్షపరిచే దూతలు వ్యక్తిగతముగా మరియు ప్రత్యక్షముగా ఈ సంవత్సరము Even groups of people will see angels. జనుల యొక్క బృందాలు కూడా దూతలను చూస్తారు. జనుల యొక్క బృందాలు కూడా Not only in church service, కేవలము సంఘపు ఆరాధనలోనే కాదు కానీ political situations, రాజకీయ వ్యక్తులలో యుద్ధ సమయములో కానీ in upheavals, upheaval in political upsetment. రాజకీయవేత్తల్లో ఉన్నత స్థానంలో ఉన్నవారు ఎవరైతే మోసం చేస్తున్నారో దాడులు చేస్తున్నారో దూతలు వారికి దర్శనమిస్తారు. ప్రమాదాలలో Angels will appear. దూతలు దర్శనము కలుగుతుంది. అన్ని కూడా కనిపించే రీతిగా ఉంటుంది, దృశ్యముగా ఉంటుంది, మహిమకరముగా వ్యత్యాసముగా. Will know this was an angel. అందరు కూడా ఇది దూత అని తెలుసుకుంటారు. Heaven meeting earth. ఈ సంవత్సరం పరలోకమును కలుసుకునే దృశ్యము, భూమి పరలోకాన్ని సంబంధాన్ని కలిగి ఉండే సంవత్సరము. Heaven manifesting on earth. పరలోకము భూమి మీద వ్యక్తపరచబడే సంవత్సరము. పరలోకము విరిగి పడే సంవత్సరము. Manifesting on earth. పరలోకము భూమి మీద కనపరచబడే సంవత్సరము. Of tremendous deception. ఈ సంవత్సరము అద్భుత భయంకరమైన మోసము చేసే సంవత్సరము. Deception. సాతాను చాలా మోసకరమైన మోసాలను ఉపయోగిస్తుంది. విజ్ఞానము చాలా ఎంతగానో మోసం చేయాలనుకుంటుంది, కానీ దేవుని యొక్క సత్యము Always prevail. అన్ని వేళ ప్రబలుతుంది. This is the year ఈ సంవత్సరము where only true Christians, కేవలము నిజమైన క్రైస్తవులు ఈ మోసము నుంచి రక్షించబడతారు. only true Christians, కేవలము నిజమైన క్రైస్తవులు some manifestation of the kingdom. బలమైన దేవుని యొక్క రాజ్యాన్ని తీసుకొని వస్తారు. That అది మట్టికే devil's deception. సాతాను యొక్క మోసాలను ఆపివేస్తుంది. Only the rod of Moses, కేవలం మోసే యొక్క దుడ్డు కర్ర మాత్రమే the rods, the snakes, ఈ సర్పముల యొక్క దుడ్డు కర్రలు తినివేస్తుంది. మంత్ర విద్య చేసే వారి దుడ్డు కర్రలను తినేస్తుంది. Moses ప్రతి మోసే కూడా rising up పైకి లెగుస్తున్నారు. ఈ సంవత్సరములో just like a Moses, మోసే వలె broken, విరిగిపోయి made into pieces, దాన్ని తుత్తునియాలుగా చేస్తారు. broken. వాళ్ళకి అహంభావం విరిగిపోతుంది. ఇంకా ఏమాత్రం వారికి వారు స్వయం భావన వెతుక్కోరు, నిజముగా దేవుని వెతుకుతారు. These Moses, ఈ మోసే they will rise up. వాళ్ళు పైకి లెగుస్తారు. Their stick, their rod, మరి వారి యొక్క దుడ్డు కర్ర, their authority, వారికి అధికారము, destroy the authority of any witchcraft. ఏ మంత్ర విద్య చేసే అధికారమును ఈ మోసే యొక్క దుడ్డు కర్ర నాశనం చేస్తుంది. ఏ మంత్ర విద్య కానీ, ఏ మంత్ర విద్య కానీ Kind of witchcraft. ఎటువంటి మంత్ర విద్యను కానీ, Nice sounding words. ఎటువంటి మంచి మంచి మాటలు పలికే మాటలు కానీ అవన్నీ కూడా బయటికి వస్తాయి. మరి అవన్నీ కూడా నాశనం అయిపోతాయి. ఈ సంవత్సరము Of those who take the authority, ఎవరైతే అధికారమును తీసుకుంటారో, the rod of God, దేవుని యొక్క దుడ్డు కర్రను తీసుకుంటారో, smite the water, మరియు నీళ్ళని ఎప్పుడైతే కొడతారో, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేస్తారో, take the ark. ఆ మందసాన్ని ఎప్పుడైతే తీసుకుంటారో, యోర్దానులో అడుగు పెడతారో, ఈ సంవత్సరము Those who boldly go, ఎవరైతే ధైర్యముగా ముందుకు వెళ్తారో వారి కొరకు ధైర్యముగా వెళ్తారో, ధైర్యముగా మాట్లాడు, ధైర్యముగా చెయ్యు. the year, ఈ సంవత్సరము the bold ones, ధైర్యము కలిగిన వారి కొరకు bold like a lion. నీతిమంతుడు సింహము వలె వెలుగుతారు. ఏ సాతాను కూడా నీతిమంతులు ఆపేలేదు. సింహం వలె ధైర్యముగా ఉంటారు. This is the year, ఈ సంవత్సరము victory of the kingdom. దేవుని యొక్క రాజ్యపు విజయ సంవత్సరము. Mighty name. సర్వశక్తిమంతుడిని యేసు నామములో ఆమేన్.